ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనములో దేవుని కాడి మోయుట ఎంతో ఆశీర్వాదకరము. యవనస్తులు తొందరగా లోకపు జీవితానికి అలవాటు పడుతూ ఉంటారు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ తమ నడతలను శుద్ధిపరచుకోవాలి అంటే అది వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొనగలరు. వాక్యం అంటే దేవుడేనండి. వాక్యమైన తండ్రిని నీ హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు నీ ముందు వెలుగై నడుస్తారు. నీవు వెలుగులో నడిచినప్పుడు చీకటి ఎంత మాత్రము నీ యొద్ద నిలవలేదు. వాక్యమై ఉన్న దేవుడు వెలుగులో నిన్ను నడిపిస్తారు.